ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి చేరువచ్చిన మీ అందరికీ నేను శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రపంచ కుబేరుడి దగ్గర నుంచి కడు బేదవాడి వరకు తనకున్న రుణాన్ని మాఫీ చేస్తే చాలా సంతోషపడతారు. మరలా వినండి, ప్రపంచ కుబేరుడి దగ్గర నుంచి కడు బేదవాడి వరకు తన రుణాన్ని మాఫీ చేసేస్తే, అంటే తన అప్పును కొట్టేస్తే, ఇక తీర్చన అవసరం లేదు అంటే చాలా సంతోషపడిపోతారు. కానీ ఇది ఎవరి లక్షణం, ఎవరి స్వభావం, ఎవరు అలా కోరుకుంటారు, ఈ రాత్రి మీకు తెలియచేయాలని నేను కొన్ని మాటలు మీకు చూపించగోరుతున్నాను. దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటంటే, ఇలాగున నా రుణం మాఫీ అయిపోవాలి, లేకపోతే ఇతరులది నాకు కలిసి రావాలి అని కోరుకోవటం దేవుని బిడ్డల యొక్క లక్షణము కాదు అని బైబిల్లో చాలా వివరంగా తేటతెల్లంగా మనం చూస్తాం. స్తోత్రం. దేవుడు మోషేను కొండ మీదకి రమ్మని పిలిచి తన ప్రజలైన వారికి ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటనంటే, నీ పొరుగువాని దగు దేనిని ఆశించొద్దు అని చెప్పాడు. స్తోత్రం. నీ పొరుగువానిది ఏది ఆశపడకూడదు. కానీ ఈ దినాన్న ప్రపంచం ఎలా అయిపోయింది అని అంటే, ఇతరుల దగ్గర అప్పు తీసుకొని లేక రుణం తీసుకొని ఆ రుణాన్ని కొట్టేస్తే బాగుండు. ఇతరుల దగ్గరే కాదు, బ్యాంకులో కానీ లేకపోతే ఒక సంస్థలో కానీ ఏదో ఒక రూపంలో రుణం తీసుకొని అప్పు చేసి ఆ రుణం మాఫీ అయిపోతే బాగుండు అని కోరుకునే వాళ్ళు ఎక్కువ మనకు కనిపిస్తారు. అందులో దేవుని బిడ్డలో చేరిపోతే వారు దేవుని బిడ్డలో కాదు అని చెప్పటానికి ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. అసలు అప్పు చేసిన తర్వాత తీర్చకుండా ఉండేవారు ఎవరో మొట్టమొదటి ఒక మాట నేను మీకు చూపిస్తాను. 37వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుదాం. 37వ కీర్తన 21వ వచనాన్ని మనం చదువుదాం. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిస్తారు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. వినండి వినండి, భక్తిహీనులు అప్పు చేసి తీర్చకుండా ఉంటారట. చాలాసార్లు ఈ రోజుల్లో చాలా స్థలాల్లో కరెంటు బిల్లులు కట్టకుండా, అది గవర్నమెంట్ వాళ్ళు కట్టేస్తానన్నారు అని చెప్పి చాలామంది నెలలో తరబడి కరెంటు బిల్లు కట్టకుండా, అంటే వాళ్ళ ఉద్దేశం వారి కరెంటు బిల్లుని ఎవరైనా కడితే బాగుండు. ఇంకా ఏదో ఒక బ్యాంకులో రుణం తీసుకొని ఇది ప్రభుత్వం వాళ్ళు కట్టేస్తామన్నారు అని చెప్పి ఆ రుణాన్ని తీర్చకుండా సంవత్సరాలు గడిపేసి తర్వాత తిప్పలు పడిన వారు. ఇది ఎవరి లక్షణం, ఎవరు అలా ఆశపడతారు అని అంటే, భక్తిహీనులు ఏమంటే తన అప్పును ఎవరైనా తీరిస్తే బాగుండని చూస్తారట. నిజంగానే నీ అప్పు నేను తీర్చేస్తానని ఎవరైనా వచ్చి ఎవరైనా వారి రుణాన్ని భరించి తీరిస్తే అది వేరు. ప్రపంచ కుబేరుల దగ్గర నుంచి కడు బేదవాని వరకు ఈ దినాన్న వారి అప్పును ఎవరైనా తీర్చాలని, వారి రుణం మాఫీ అయిపోవాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రోజున ప్రపంచంలో. కానీ అది ఎవరి లక్షణమో బైబిల్ చెప్తుందని నేను మీకు చూపించగోరుతూ, భక్తిహీనులు అలా చేస్తారు. స్తోత్రం. నిజంగా భక్తి కలిగిన వారు నీతిగా యథార్థంగా దేవుని మీదనే ఆధారపడి జీవించేవారు ఎవరి మీద ఇలాంటి ఆధారము అనేది మోపకుండా, ఇలాంటి ఆ కార్యము ఎవరిలోనూ వారు ఆశించకుండా
వారి భారాన్ని వారే భరించగలుగుతారు. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం ఇస్తారట. మరి భక్తిహీనులు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఊరంతా అప్పులు చేసేసి ఊరు వదిలేసి పారిపోతారు. వాళ్ళు ఐపీ పెట్టేశారు అంటారు, చూసారా? ఏం పెట్టేశారు? ఐపీ పెట్టేసే ఉద్దేశం ఒక్క రోజులోనే ఒక్క రాత్రిలోనే ఎవ్వరికి రాదు. చాలామందిని మీరు చూస్తే ఏమండి చీటీలు కట్టించుకుంటారు. చీటీలు కట్టించుకొని అందరి దగ్గర ధనం పోగు చేసుకొని ఎగ్గొట్టేసి ఊరు వదిలేసి పారిపోయిన వాళ్ళు చాలామంది. అది ఎవరి లక్షణం, ఎవరి స్వభావం అని అంటే అది భక్తిహీనుల యొక్క స్వభావం, లక్షణం. దేవుని స్వభావం అలాంటిది కాదు. దేవుని బిడ్డలు అలాగున ఎన్నటికీ చెయ్యరు. స్తోత్రం. వాళ్ళు ఇంకా దాక్షిణ్యం కలిగి అందరికీ ధర్మం ఇస్తారు. స్తోత్రం. మంచిగా చేతులు ఎత్తి చెప్పాలి, కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యేస్కేలు ఏమండి గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఆయన చెబుతున్న మాట ఏంటనంటే, నేను నా బిడ్డగా లేకపోతే నేను ఎవరిని దయ చూపిస్తాను లేక ఎవరిని అంగీకరిస్తాను అని మాట్లాడుతూ యేస్కేలు గ్రంథము 18వ అధ్యాయంలో ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం. చూడండి, 7వ వచనాన్ని మనం చదువుదాం. 7, 8. బాధ పెట్టకయు రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవనికైనాను నష్టము కలుగజేయక నుండు వాడే ఆకలి గనవానికి ఆహారం ఇచ్చి దిబంగరికి బట్ట ఇచ్చి వడ్డీకి అప్పియకయు లాభము చేపట్టకయు అన్యాయము చేయకయు నిష్పక్షపాతముగా న్యాయము తీర్చి యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి నడిచిన ఎడల వాడే నిర్దోషి అవుతాడు, నిజముగా వాడే బ్రతుకుతాడు. స్తోత్రం, మంచిగా హల్లెలూయా. ఏమండి ఈ మాటలు మొదలుపెట్టి ప్రభువు మాట్లాడితే ఏమన్నాడనంటే, మనుషులందరూ నా వశములో ఉన్నారు, ఎవడు పాపము చేశాడో వాడే మరణం పొందుతాడని మాట్లాడుతూ, తండ్రులు కాయలు తింటే పిల్లల యొక్క పళ్ళు పులుస్తాయి అనే సామెత లోకంలో ఉంది. కానీ తండ్రులు పాపం చేస్తే అది పిల్లల మీద మోపబడుతుంది అని లోకం నమ్ముతూ అదే అనుసరిస్తూ జీవిస్తుంది. కానీ ఎవడు పాపము చేస్తే వాడే మరణం పొందుతాడని ప్రభు మాట్లాడుతూ అంటాడు, నా దగ్గర లేక నా సన్నిధిలో ఎవరు నిజముగా నీతిపరుడై బ్రతకగలుగుతారు, నిర్దోషిగా ఉండగలుగుతారనంటే వాని రుణస్థునికి అతని తాకట్టును చెల్లించేవాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. అంటే అప్పు చేసి తీర్చకుండా ఉండేవాడు దేవుని ఎదుట నిర్దోషిగా ఎంచబడ్డు. అప్పు చేసి ఊరు వదిలిపెట్టి పారిపోయేవాడు దేవుని ఎదుట నిర్దోషిగా ఎంచబడ్డు. వాడు ఎవడునా అంటే భక్తిహీనులు ఎలాగున చేస్తారు, లేక భక్తిహీనులు అలాంటి ఆశ కలిగి ఉంటారని చెప్తుంది. ఇంకా చెప్పాలనంటే బైబిల్ అంటది కదా, దురాశ గర్భము ధరించి పాపమును కంటదని చెప్తుంది యాకోబు పత్రిక. దురాశ అని అంటే తనకు కలిగిన వాటితో తృప్తి లేకుండా ఇతరులది కూడా తన దగ్గర పోగు చేసుకుని, ఇతరులది కూడా ఆశించి, ఇతరులది తనదిగా చేసుకొని అది తిరిగి చెల్లించకుండా ఉండటం దురాశే. ఆ దురాశ మనిషిని పాపముతో నింపివేస్తుంది. ఆ పాప మనిషికి మరణాన్ని తీసుకుని వస్తుంది. ఈ రాత్రి దేవుని బిడ్డలైన మీరు, ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా
అప్పు చేసి తీర్చకుండా నా రుణం మాఫీ అయిపోతే బాగుండు, అప్పు ఇచ్చిన వారు తిరిగి నన్ను అడగకుండా ఉంటే బాగుండనే ఆలోచన కలలో కూడా లేకుండా ఎంత త్వరగా అప్పు తీర్చగలరో అంత త్వరగా అప్పు తీర్చివేయగలిగే వారిగా మీరుంటే మీరు ధన్యులని ఈ రాత్రి నేను ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఎవడు యేసు ప్రభువారు ప్రార్థన నేర్పిస్తూ తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఏమన్నారనంటే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించమని ఆయన నేర్పిన ప్రార్థనలో మీరు చూస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు మీరు చూస్తారు. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములు కూడా క్షమించమని. నిజానికి కొన్నిసార్లు ఎవరైనా మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగానే ఎవరి అప్పునైనా క్షమిస్తే, రుణమునైనా క్షమిస్తే అది వినడానికి అంగీకరించడానికి యోగ్యముగా అనిపిస్తుంది. కానీ ఈ అప్పు ఇచ్చిన వారు వారి అవసరాన్ని బట్టి మరలా అప్పు తీర్చమని అడిగినప్పుడు తీర్చకుండా ఉండటం అనేది దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలో కూడా అది క్షమించరాని నేరముగానే ఉంటుంది. గమనించాలి మాటలు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు యేసు ప్రభు వారిని అడిగారు, మా పొరుగువాడు మా ఎడల పాపం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి, అపరాధం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగారు. ఈ క్షమించడం కోసం యేసు ప్రభు మాట్లాడుతూ ఒక యజమానికి ఒక దాసుడు ఏవండి ఎన్ని ధ్యానారాలు, ఒకసారి మా మాటలు చదువుతాం చూడండి. 18వ అధ్యాయం మత్తయి సువార్త 24 నుంచి మనం చదువుదాం. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న యొక్కని అతని యొద్దకు తేబడ్డాడు. ఎన్ని వేలట? 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకరిని తీసుకుని వచ్చారట. అప్పుడు ఈ యజమానుడు అంటాడు, నా అప్పు తీర్చు, నా బాకీ తీర్చు అని అంటుంటే ఈ దాసుడు అంటాడు, అయ్యా నా ఎడల ఓర్చుకొనుము, నాకు కొంత టైం ఇస్తే నేను నీ అప్పును తీర్చేస్తాను, లేక నీ రుణాన్ని తీరుస్తానని చెప్పినప్పుడు యజమానుడు ఏమన్నాడనంటే, అయితే నువ్వు వెళ్ళి నీ అప్పు నేను క్షమించేస్తున్నానని చెప్పాడు. స్తోత్రం. నీ అప్పు నేను ఏం చేస్తున్నాను? క్షమించేశాను, ఇంక తీర్చొద్దులే, వెళ్ళిపో. ఆడు బతిమలాడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, నా ఎడల ఓర్చుకో అంటున్నాడు. అందుకని యజమానుడు ఏమన్నాడంటే, నీ అప్పు నేను క్షమించేస్తున్నాను, వెళ్ళు అని చెప్పాడు. ఒకవేళ నిజంగానే ఈ అప్పు క్షమించేస్తున్నాను, నీ రుణం తీరిపోయిందని చెబితే అది వినడానికి అంగీకరించడానికి యోగ్యంగా ఉంటుంది. అలా కాకుండా అప్పు ఇచ్చిన వారు వారి యొక్క అవసరాన్ని బట్టి మరలా తిరిగి అప్పు చెల్లించమని అడిగినప్పుడు అదేమీ తీర్చకుండా అప్పు ఎగ్గొట్టేసి లేకపోతే వారి రుణం తీర్చడం మానేస్తే అది భక్తిహీనత. భక్తిహీనులు మాత్రమే అప్పు చేసి తీర్చకుండా ఉంటారని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. మంచిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నిజానికి సిలువలో యేసు ప్రభువారు మన రుణాన్ని తీర్చాడని బైబిల్ నేర్పిస్తుంది. అది పాప రుణం. మనము తిరిగి చెల్లించాల్సిన, మనం అనుభవించాల్సిన ఆ శిక్షను సిలువలో ఆయనే భరించి మన పాప రుణం అంతా ఆయన తీర్చేశాడు. స్తోత్రం. మంచిగా చెప్పండి. మన పాప రుణం అంతా ఆయన తీర్చేశాడు. ఒకవేళ రుణం మాఫీ అయిపోయింది అని అంటే ఈ పాప రుణము విషయంలోనే మనం రుణం మాఫీ అయిపోవాలని కోరుకోవాలి. కానీ వీళ్ళ దగ్గర చేసిన అప్పు మాఫీ అయిపోవాలని కోరుకోవటం అది మంచి లక్షణం కాదు, భక్తిపరుల లక్షణం అంతకంటే కాదు. దేవుని ఆజ్ఞను మీరిన వారిగా, దేవుని వాక్యాన్ని అనుసరించని వారిగా వారినిట్టే మనం చెప్పొచ్చు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. అప్పు చేసి ఊరొదిలేసి పారిపోయారు అనుకోండి, అది దేవుని బిడ్డల యొక్క లక్షణం కాదు. దేవుని బిడ్డలు ఎప్పుడు అప్పును
ఏవండి తీర్చటానికే చూడాలని బైబిల్ చెప్తుంది. స్తోత్రం. మంచిగా చెప్పండి హల్లెలూయా. చూడండి బైబిల్ ఏం చెప్తుందో నేను చూపించడానికి ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. ఒక్కనినొక్కడు ప్రేమించుట విషయములో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండొద్దు. స్తోత్రం. చెప్పండి. ఒక్కనినొక్కడు ప్రేమించటం విషయంలో తప్ప, ప్రేమ విషయంలో తప్ప ఎవరికి అచ్చి ఉండొద్దు అని చెప్తుంది బైబిల్. ఎవరికి అప్పు ఉండకూడదంట. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. రుణం మాఫీ అయిపోవాలని కోరుకోకూడదట. ఏమని కోరుకోకూడదు? నేను మరలా చెప్తున్నాను, ప్రపంచ కుబేరుల దగ్గర నుంచి కడు బీదవాని వరకు అందరికి ఇష్టమైన పని ఏంటనంటే రుణమాఫీ పథకం అంటే ఇష్టం. ఏ పథకం అంటే ఇష్టం? రుణమాఫీ. హల్లెలూయా. ఫలానా వారిని గెలిపిస్తే రుణాలన్నీ మాఫీ అయిపోతాయి. ఎవరు అనుకుంటున్నారు అలాంటి పథకాలు కోరుకునే వాళ్ళు? భక్తిహీనులు. స్తోత్రం. చెప్పండి. ఈ రుణాలన్నీ మాఫీ చేసేసి వాళ్ళ జేబులో లేకపోతే వాళ్ళ తాతగారి జేబులో డబ్బులు ఏమన్నా తెచ్చిస్తారనుకుంటున్నారా? మరలా నీ జేబునే ఖాళీ చేసే మరొక కార్యక్రమం ఏదో ఏర్పాటు చేస్తారు. ఎవరో ఈ భూమి మీద తెలివి తక్కువ వాళ్ళు కాదండి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒకవేళ నువ్వు చెల్లించని అవసరం లేదు అని అంటే నీ బదులుగా ఆ భారాన్ని, ఆ రుణాన్ని ఎవరో భరిస్తున్నారని అర్థం కదా. యేసుప్రభు వారు మన రుణాన్ని, పాప రుణాన్ని మాఫీ చేశారనంటే మనకు బదులుగా సిలువలో ఆయన మరణించాడు కదా. అందుకనే భక్తిపరుల యొక్క లక్షణం, నీతిమంతుల యొక్క లక్షణం ఏంటనంటే ఎవ్వరు అచ్చి ఉండరు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకే 7వ వచనంలో ఆఖరి మాటలో ఈ పౌలు గారు చెప్తున్నారు ఏంటనంటే, అందరికీ వారి వారి రుణములను తీర్చండి. స్తోత్రం. వారి వారి రుణాలు ఏం చేయాలి? తీర్చేయాలి. అసలు ఒక్క రూపాయి కూడా అచ్చి ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఏమండకూడదు? ఒక్క రూపాయి కూడా అచ్చి ఉండకూడదు. హల్లెలూయా. అసలు దేవుని బిడ్డలు బ్రతికితే ఎలా బ్రతకాలనంటే అప్పు లేకుండా బ్రతికితేనే సంతోషం. స్తోత్రం. ఎవరో ఒక అతను ఏమండి భూమి మీద నిజమైన మనశ్శాంతి కలిగిన వాళ్ళు ఎవరు అని అడిగారంట. ఎవరు అని అడిగితే అప్పు లేనివాడే నిజమైన మనశ్శాంతి కలిగిన వాడు అని చెప్పారంట. స్తోత్రం. మామూలుగా ఆలోచన చేయండి, అప్పులు ఎందుకు అవుతాయి? ఎందుకు అవుతాయి అప్పులు? ఎవరికో ఏదో ఉంది, అది చూసి అలాంటిదే మనం కూడా కొనాలనుకుంటే అప్పు అవుతుంది. ఎందుకనంటే మన దగ్గర అంత స్తోమత, అంత శక్తి లేదనుకోండి. అప్పుడు మరి ఏం చేస్తున్నారంటే మనుషులు అప్పు చేసి మరి కొనేస్తున్నారు. స్తోత్రం. కానీ దేవుని బిడ్డలు అప్పు లేకుండా బ్రతకటానికి 100% ప్రయత్నం చేయగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం. మంచిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. ఇప్పుడు యేసుప్రభు జన్మించినప్పుడు మరియా యేసుప్రభును సత్రంలో స్థలం లేదు కనుక ఎక్కడ పశువుల తొట్టిలో పొరండబెట్టారంట. ఏ తొట్టిలో? పశువుల తొట్టిలో. అంటే మరియా తన కలిగిన దానితోనే, ఉన్న దాంట్లోనే సంతృప్తిగా సంతోషంగా బ్రతికే స్వభావం కలిగిన ఆమె అని మనం తెలుసుకోవాలి. స్తోత్రం. మంచిగా చెప్పాలి. ఇప్పుడు ఈ దినాన్న హంగులకు ఆర్భాటాలకు పోయి అప్పులు చేసేసి తిప్పలు పడిపోయి బోలెడంత కష్టపడుతున్నారు. నేను ఒక కథ విన్నాను, ఒక జరిగిన సంగతి విన్నాను. ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్తున్న మాట, ఒక అతనికట అమెరికాలో ఉద్యోగం వచ్చిందటండి. ఆయన మరి ఎంతకాలం ఉద్యోగం చేశాడో ఒక 2 కోట్ల వరకు సంపాదించాడంట. 2 కోట్లు సంపాదించాడు, బాగుంది పరిస్థితి. ఈ లోపుగా ఒక రోజున వాళ్ళ అమ్మగారు ఆ అమెరికాలో ఉన్న తన కొడుకు దగ్గరికి వెళ్ళాలని కోరుకొని అమెరికా వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యం పాలైపోయి అక్కడ చనిపోయిందంట ఆవిడ. చనిపోతే ఆమెను వైద్యంకి అయ్యే ఖర్చులు,
తర్వాత ఆమెను చివరి అంత్యక్రియలు అంటారు కదా, ఆ వాటికి కావలసిన ఖర్చులకి తమ జీవితం అంతా ఉద్యోగం చేసి అప్పులు తీర్చటమే సరిపోయిందంట. ఎందుకనంటే అమెరికాలో వైద్యం అనేది చాలా కాస్ట్లీ కదా, ఎక్కువ ఖర్చుతో కూడింది. ఇక ఇతను సంపాదించిన ఈ 2 కోట్లు సరిపోకపోగా వాళ్ళ అమ్మగారు వైద్యానికి తర్వాత చివరి కార్యక్రమాలు చేయటానికి తన జీవితం అంతా ఉద్యోగం చేసి ఆ అప్పు తీర్చటమే సరిపోయిందట. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయనంటే ఏమండి, అంగులకు ఆర్భాటాలకు పోతే అప్పులైపోయి తిప్పలు పడ్డం అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేవుని బిడ్డలు బ్రతకాల్సిన ఒక సాధారణమైన జీవిత విధానాన్ని మనం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. స్తోత్రం. మంచిగా హల్లెలూయా, ఇంకా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఎవ్వరికి ఏ విషయంలో కూడా అచ్చ ఉండకూడదట. ఎవరి రుణాలు వారికి తీర్చేయాలంతే. స్తోత్రం చెప్పండి. ఎవరి రుణాలు వారికి తీర్చేస్తే బాగుంటుంది. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఏ విషయంలో మనం రుణమాఫీ అయిపోతే బాగుండని కోరుకోవాలంటే పాపము విషయంలో మనం రుణమాఫీ పథకాన్ని కోరుకుంటే మంచిదే, కానీ ఇంకే విషయంలో కూడా రుణమాఫీ కోరుకోకూడదని ఈ రాత్రి నేను దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియచేస్తూ ఉన్నాను. కొలస్సీలకు రాసిన పత్రికలో మనం రుణమాఫీ అయిపోయిన ఒక వచనాన్ని చూపించి నేను ప్రార్థన చేస్తాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు చదువుదాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మన రుణమును ఎత్తివేసాడంట ఆయన. ఎక్కడానంటే సిలువలో. స్తోత్రం. మనకు విరోధముగాను మనకు రుణముగాను, మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న ఆ పత్రాన్ని మేకులతో సిలువకు కొట్టేసి, ఏంటా పత్రం అని అంటే మనము చేసిన పాపముల చిట్ట అని చెప్పాలి. ఏ చిట్ట అది? పాపముల చిట్ట. ఏమండి, బాండ్ పేపర్ ఉంటుంది కదా, అప్పు చేసిన వాళ్ళకి ఏముంటుంది? బాండ్ పేపర్ ఉంటుందిగా, స్టాంప్ పేపర్ మీద సంతకం పెడతారుగా. అలాగే సాతాను గారి దగ్గర ఒక బాండ్ పేపర్ ఉంది. ప్రతి ఒక్కరికి శిక్ష విధించటానికి, ప్రతి ఒక్కరూ నరకపు శిక్ష అనుభవించగలిగేటట్టుగా ఈ పాపముల చిట్టా పట్టుకుని తిరుగుతున్నాడు వాడు. అయితే మనకు ఏమండి, రుణముగాను మనకు విరోధముగా ఉన్న ఆ పత్రాన్ని సిలువకు మేకులతో కొట్టేసి మన రుణాన్ని ఆయన ఎత్తేసాడు. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా. రుణమాఫీ పథకం అనండి ఒకసారి. ఏ పథకం? రుణమాఫీ పథకం. అంటే బ్యాంకులో అప్పు చేసి ఎగ్గొట్టేసి తిరగడమా? కాదు. స్తోత్రం. సంఘములో ఉన్న విశ్వాసతో మంచిగా మాట్లాడి వాళ్ళ దగ్గర అప్పు చేసి ఊరు వదిలేసి పోవటమా? కాదు. హల్లెలూయా. ఇలాంటి పథకాలు ఎవరు వేయకండి, ఎవరు కోరుకోకండి. అది భక్తిహీనుల యొక్క లక్షణం, ఇంకా పాపాత్ముల యొక్క లక్షణం. స్తోత్రం. అంతకంటే దుర్భరమైన జీవితం ఇంకొకటి లేదు. లోకంలో ప్రపంచ కుబేరుడి దగ్గర నుంచి కడు బీదవాడి వరకు మనుషులు ఇతరులకున్న సంపదను, ఇతరుల యొక్క ఆస్తిని, ఇతరుల పొరుగువానిదైన వారిదై ఆశపడి వారిది పోగు చేసుకొని, కొంతమంది అయితే దేశాన్ని వదిలేసి పోతున్నారు. భక్తిపరులైన వాళ్ళు, ప్రార్థన చేయగలిగిన వారు, దేవుని బిడ్డలైన వారు అసలు ఎప్పటికీ అలా చెయ్యరు. చెయ్యటం దేవుని బిడ్డల యొక్క లక్షణం కానే కాదు. స్తోత్రం. దేవుని బిడ్డలు కనీసం గవర్నమెంట్ వారు ఇచ్చే రుణమాఫీ పథకాన్ని కూడా కోరుకోరు. స్తోత్రం.
వారు ఏం చేస్తారనంటే వారి చేతుల కష్టార్జితం వారు అనుభవించగలుగుతారు. స్తోత్రం. వారు ఏదైనా కష్టపడి పని చేస్తారండి. ఏం చేస్తారు? కష్టపడి పని చేస్తారు. వారి భారం వారే భరిస్తారు. వారి భారం వారే భరిస్తారు. హల్లెలూయా, మంచిగా హల్లెలూయా. ఎవ్వరికి సహోదర ప్రేమ విషయంలో తప్ప ఎవ్వరికి ఎవరు అచ్చి ఉండరు. వారు చేసే ఒక మంచి పని ఏంటనంటే ఎవరి రుణము వారు ఉంచుకోరు, ఎవరి రుణాన్ని వారికి తీర్చేస్తారు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఎవరి రుణాన్ని వారికి తీర్చేస్తారండి. ఈ మాటలు చెప్తున్నప్పుడు నేను ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి నేను చికెన్ షాప్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుల్లో ₹1 తక్కువ వచ్చింది. ఎంత? ₹1. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పని కట్టుకుని వెళ్ళా చికెన్ షాప్ ఆయనకి ₹1 తిరిగి ఇచ్చేసాను. ₹1 పట్టుకెళ్ళి ఇచ్చేసా. నిజానికి అయినా ₹1 కదా అనొచ్చు. తీసుకున్న తర్వాత అప్పటి నుంచి నన్ను చూస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైన చూపుతో చూస్తాడు ఆయన. ఏనంటే ₹1 కూడా అయినా అర్థమైంది ఆయనకి. స్తోత్రం. హల్లెలూయా. ₹1 కూడా అంటే ఉంచుకోడు అని అర్థమైంది. హల్లెలూయా. చాలాసార్లు మనం రూపాయి లేకపోతే ₹2 కదా, ₹5 కదా, ఏంటిది దీనికే అడిగేయాలా, అది పెద్ద డబ్బుల్లాగా అన్నట్టు కొంతమంది మాట్లాడుతుంటారు. ₹1 కూడా ఎవరికి నువ్వు ఏమనకూడదు, అచ్చి ఉండకూడదు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. నిజానికి నా యొక్క అంటే నేనేం చెప్పలేదు, పని కట్టుకుని మా పిల్లలకి ఎప్పుడు మేము నేర్పించలేదు. ఒకసారి బేకరీ దగ్గర ఏదో కొన్నారట పాస్టమ్ గారు మా బాబు వెళ్ళి. ఒక రోజున ఆ బేకరీ దగ్గర మరలేదో కొనడానికి వెళ్ళినప్పుడు మా అబ్బాయి చెప్తున్నాడు ఆ షాప్ ఆయనతో, మొన్న మీకు ₹3 ఇవ్వాలి తీసుకోండి అని చెప్తున్నాడు. కానీ ఈ బేకరీ అతను అన్నాడు, వద్దులే తీసుకెళ్ళాను అనమాట. స్తోత్రం. అప్పుడు నాకు అర్థమైంది, తప్పకుండా అదొక మంచి లక్షణం. స్తోత్రం. ఏ లక్షణం అది? మంచి లక్షణం. అతను గుర్తులేదు, బాబే గుర్తు చేసి మీకు ₹3 ఇవ్వాలి అని ఇచ్చేస్తున్నారు అన్నమాట. దేవుని బిడ్డలకు అలాంటి లక్షణం ఉండాలి. స్తోత్రం. కొన్నిసార్లు అండి కొంతమంది అప్పులు ఇచ్చి మర్చిపోతారు పాపం కదా. కొంతమంది ఏమవుతారు, వాళ్ళకు గుర్తుండదు, మర్చిపోతుంటారు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటే అప్పు ఇచ్చిన వాళ్ళు చనిపోతారు. అప్పు ఇచ్చిన వాళ్ళు ఏమవుతారు, ఎంతమంది గురించి మీరు వినుంటారు, చనిపోతారు. ఈ అప్పు ఇచ్చిన వాళ్ళు చనిపోగానే అప్పు తీసుకున్న వాళ్ళు చంకలు కొట్టేసుకున్న వాళ్ళు చాలామంది. కానీ దేవుని బిడ్డలు అలా చేయకూడదు. స్తోత్రం. మంచిగా చెప్పండి. ఒకవేళ అప్పు ఇచ్చిన వాళ్ళు కొన్నిసార్లు ఇంట్లో ఎవరికి చెప్పకుండా పర్సనల్గా ఒకవేళ ఇస్తారు. ఇచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, నిజంగా దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఆ ఇంటి వారికి తిరిగి ఇచ్చేసేయాలి. ఇదిగో ఆ వ్యక్తి ఉన్నప్పుడు వారు నాకు ఇంత రుణం ఇచ్చారు, ఇదిగో నేను తిరిగి ఇంత డబ్బులు ఇవ్వాలి కనుక ఇవి తీసుకోండి అని. తప్పకుండా దేవుని బిడ్డల యొక్క లక్షణం ఏంటనంటే ఎవ్వరికి అచ్చి ఉండకూడదు. స్తోత్రం. ఇంకొక మంచి లక్షణం ఏంటనంటే రుణమాఫీ పథకాన్ని కోరుకోకూడదు. హల్లెలూయా. అది గవర్నమెంట్ ఇచ్చే పథకమైనా సరే కోరుకోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. ఏవండి ఈ రుణాలన్నీ మాఫీ చేసేసి మరి ఏం చేస్తారు, మనకన్నీ ఉచితంగా ఇచ్చేసి ఏం చేస్తారు చెప్పండి? ఆ భారం అంతా గవర్నమెంట్లో ఉన్న ఆఫీసర్లు అధికారులు భరిస్తారా? మళ్ళీ ప్రజల మీదేగా భారం వేసేది. ఎందుకు ఈ ఘోరమైన పథకాలు మనకి? స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ ఘోరమైన పరిస్థితులు? అందుకనే పాపం విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలోనూ రుణమాఫీ పథకాన్ని నిజంగా దేవుని బిడ్డలు కోరుకోకూడదు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. రుణమాఫీ పథకాన్ని కోరుకునే వాళ్ళందరూ భక్తి కలిగిన వాళ్ళ భక్తిహీనులా చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు డ్వాక్రా రుణాలన్నీ కొట్టేయాలని కోరుకున్నారు అనుకోండి, నాకు తెలిసి పాపం సంవత్సరాల తరబడి కట్టడం మానేశారండి. ఒకేసారి బ్యాంకు వాళ్ళు వచ్చారు ఒకరి దగ్గరికి. అప్పుడు సచ్చినట్టు ఇన్ని సంవత్సరాల నుంచి కట్టలేదు వడ్డీతో సహా, అది చాలా తడిపి మోపుడై కూర్చుందంట.
బరువు ఎక్కువైపోయిందంట. తడిసిపోయింది ఏదైనా బరువు ఉంటుందని. స్తోత్రం. అందుకనే పొడిగా ఉన్నప్పుడే ఆ బరువు మోసేసారనుకో, త్వరగా తీర్చేసారనుకో, చాలా సులువుగా ఉంటుంది. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యమైనంత వరకు అప్పు చేయొద్దు. అప్పు చేస్తే మాత్రం అప్పు తీర్చకుండా ఉండొద్దు. రుణమాఫీ పథకం అనే దాని మీద ఆశ పెట్టుకోవద్దు. స్తోత్రం. కానీ ఒక పథకాన్ని ప్రభువు మనకిచ్చారు. ఇదేంటనంటే అసలు ఈ భూమి మీద ఎవ్వరూ చేయనంత గొప్ప రుణమాఫీ పథకం. దాన్ని మించిన పథకం ఇంతవరకు అసలు ఇంకెవరు కూడా చెయ్యలేదు, అసలు ఎవరి వల్ల కాదు. అదేంటనంటే సిలువలో మన పాప రుణమంతా యేసు ప్రభు తీర్చేశారు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇది భూమి మీద ఉన్న గొప్ప రుణమాఫీ పథకం. ప్రపంచంలోనే, లోకమంతట్లోనే గొప్ప రుణమాఫీ పథకం ఏంటనంటే నీ పాపం యేసు ప్రభు సిలువలో భరించాడు. నువ్వు తిరిగి ఏం చెల్లించడం అవసరం లేదు ఇక. స్తోత్రం. ఇందాక నేను చెప్పానుగా, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 10,000 తలాంతులు అచ్చి ఉన్న వాడిని పిలిచాడు ఆ యజమాని. అయ్యా, నన్ను కొంచెం ఓర్చుకో, నన్ను కొంచెం భరించు, నాకు కొంచెం టైం ఇలా బతిమలాడుతుంటే నువ్వు తీర్చొద్దులే, నీ అప్పు నేను క్షమించేశానని యజమాని వాడిని పంపించేశాడు. అలాగే యేసు ప్రభు వారు నిజంగానే నీ పాప రుణం నువ్వు తీర్చాలంటే నీ వల్ల కాదు. నరకంలో శిక్ష అనుభవించడం తప్ప ఆ పాపానికి బదులుగా నువ్వేది కూడా తిరిగి చెల్లించలేవు. అందుకనే నువ్వు తీర్చలేని, నువ్వు భరించరాని గొప్ప రుణం యొక్క ఆ భారాన్ని యేసు ప్రభువే భరించి, పాప భారం అంతా ఆయన భరించి నీకు గొప్ప రుణమాఫీ పథకాన్ని ఆయన అనుగ్రహించారు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. కోరుకుంటే ఆ పథకం కోరుకోవాలి తప్ప ఎన్నిసార్లు క్షమించడానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి నన్ను క్షమించు ప్రభు అన్నా క్షమిస్తాడే. అంతకు మించి ఇంకొక రుణమాఫీ పథకం నీ జీవితంలో కోరుకోకూడదు. స్తోత్రం. ఎవరికి ఏం చెల్లించాలో వారికి చెల్లించాలి. ఒకసారి యేసు ప్రభువును పరీక్ష పెట్టడానికి కొంతమంది శాస్త్రులు, పరిసయ్యులు ఆయన దగ్గరికి వచ్చి ₹1 చూపించి అన్నారట, కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అని అడిగారట. కైసరుకు పన్ను ఇవ్వడం న్యాయం కాదా అని అడిగారంట. ఎందుకనంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది ధనవంతులు ట్యాక్స్ ఎగ్గొట్టేస్తున్నారు. రుణమాఫీ పథకం కావాలని కోరుకుంటున్నారు. స్తోత్రం. ఏం కావాలంట? రుణమాఫీ పథకం అనండి ఒకసారి. మీరు అంటలేదు. మొత్తం మాఫియా, పెద్ద మాఫియా గ్యాంగ్లో చేరినట్టున్నారు మీరు. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. ఈ మాఫియా గ్యాంగ్ ఎంతమందిని మాపేస్తూ ఉంటారో. హల్లెలూయా. నిజంగానేనండి, యథార్థంగా ట్యాక్స్ కట్టే వాళ్ళు తక్కువైపోయారు. అందుకే దేశము, రాష్ట్రము ఇంకా ఈ దారిద్ర్యంలోనికి వెళ్ళిపోతుంది, నష్టాల బారిన పడిపోతుంది. యథార్థంగా ట్యాక్స్ కట్టే వాళ్ళు, పన్ను చెల్లించే వాళ్ళు ఉంటే గవర్నమెంటు, ప్రభుత్వం లాభాల బాటలో వెళ్తుంది. ఇంకా ఎక్కువగా మంచిగా ప్రజలకు మరిన్ని ఉపయోగకరమైన కార్యాలు చేయగలుగుతారు వాళ్ళు. స్తోత్రం. మంచిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. రుణమాఫీ పథకం మంచి భలేగా ఉందని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వాళ్ళు కరెంటు బిల్లులు కట్టకుండా, గవర్నమెంట్కి చెల్లించాల్సిన ట్యాక్సులు చెల్లించకుండా, ఇలాంటి దయనీయమైన పరిస్థితులు, ఇంకా దుర్భరమైన పరిస్థితులు లోకంలో మనకు కనిపిస్తాయి. కానీ దేవుని బిడ్డలు అలా చేయకూడదు. స్తోత్రం. మంచిగా చెప్పండి. దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? అలాగే ఎప్పుడు చేయకూడదు. కైసరుకు పన్ను ఇవ్వటం న్యాయమా కాదని అడిగితే యేసుప్రభు అన్నారు, ఆ ₹1 తీసుకురండి అని అంటే తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఆ బొమ్మ ఎవరిది ఉంది అని అంటే కైసరుదే. వ్రాత, ఆ లెటర్స్ ఎవరి ఉన్నాయి? కైసరు పేరే ఉంది. అయితే కైసరుది కైసరుకి, దేవునిది దేవునికి చెల్లించండి అని చెప్పాడు ఆయన. స్తోత్రం. కైసరుది ఎవరికే? కైసరుకే. అలా ప్రభుత్వానికి చెల్లించాల్సిన వాటిని చెల్లించాలి. ఎవరికి అచ్చి ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. ఎవరికి ఏముండకూడదు? ఎవరి రుణములను వారికి తీర్చేయాలంట. స్తోత్రం. మంచిగా హల్లెలూయా. ఈ రోజున ఒకవేళ మీ తోటి వాళ్ళు ఈరోజు టీ ఇప్పించారు అనుకోండి, ఏదో ఒక రోజున వాళ్ళకి ఏం చేయాలి? మీరు
ప్రతిరోజు వాళ్ళే ఇప్పించాలి. నీ జేబులో దేని తీయవు అనుకో, నీలో ఎంత భక్తిహీనత ఉందనేది నీకు అర్థం అవ్వాలి. స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలి? వాళ్ళు ఈరోజు నీకు పిలిచి భోజనం పెట్టారనుకోండి, ఏదో ఒక రోజున తప్పకుండా నువ్వు కూడా వారికి ఏం చేయాలి? అచ్చి వండకూడదు. స్తోత్రం. ఏం వండకూడదు? అచ్చి వండకూడదు. హల్లెలూయా. అది భక్తి పరుల యొక్క లక్షణం, దేవుని బిడ్డల యొక్క లక్షణం. దేవుని బిడ్డలు తప్పకుండా అలా ఉంటారు. పొరుగు వారిది ఏది ఆశపడరు. ప్రభు అలాంటి కృప మాకు కావాలి. రుణమాఫీ పథకం అనే ఇలాంటి పథకాల మీద మేము మనసు పెట్టకుండా, సిలువలో మా కొరకు చేయబడిన ఆ రుణమాఫీ తప్ప ఈ భూమి మీద మరొక రుణమాఫీ మాకు వద్దు నాయనా అంటూ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకొని